హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్. ఇంకా ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సండే ఏం చేసింది, పిల్లలతో ఎలా సరదాగా ఆడింది, వాళ్ళకి ఎలా న్యూ గేమ్ నేర్పించింది అది చూపిస్తున్నాను అనమాట. ఇంకా నేను వచ్చి శనివారం నైట్ మదనపల్లికి వెళ్ళినారు, మళ్ళీ ఇంకోసారి చూపించుకోవడానికి. మా ఆయనకి కొంచెం టెన్షన్ అనమాట. ఇంకా మంచి డాక్టర్కి చూపిస్తే తగ్గిందో లేదో తెలుస్తుంది కదా అని. ఇంకా డాక్టర్ ఏం కాలేదు, బాగుంది అనే గుడికి ఇంకా మోర్కి వెళ్ళి మోర్గా స్నాక్స్ అవి తీసుకొని వచ్చాడు పిల్లలిద్దరికి. ఇంకా ఈ బొబ్బట్లు అయితే తెచ్చాడనమాట, కొబ్బరి బొబ్బట్లు. ఇవి చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టము, అందుకే తెచ్చాడనమాట. అప్పుడు నైట్ 11 అవుతుంది, అప్పుడు తింటున్నాను. అంత ఇష్టం ఈ కొబ్బరి బొబ్బట్లు అంటే, చాలా టేస్టీగా ఉంటాయి. బొబ్బట్లు అంటే అదే ఓలిగలు అంటాం మా సైడు, ఇంకా బొబ్బట్లు అయితే అర్థమవుతాయని చెప్తున్నాను అనమాట. బేళ్ళవి అయితే ఎక్కువగా తిన్నాను, ఇలా కొబ్బరి అయితే తింటాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా పల్చగా రాస్తుంటాను అనమాట, నెయ్యి ఎక్కువ లేకుండా. మదనపల్లిలో తీసుకొని వచ్చారు, చాలా ఇష్టం అనమాట. ఇంకా సండే వచ్చి మార్నింగ్ మటన్ తెచ్చాడు, నా ఫేవరెట్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినకుండా ఉంటాను. కొన్ని చెప్తారు కదా, కొన్ని పిల్లలు పుట్టినప్పుడు బాలింతల్లో అలా అలవాటు అయిపోతుందని. నాకైతే మా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మటన్ తినడం అలవాటైంది. అప్పటి నుంచి ఇంకా మటన్ తింటూ ఉంటాను ఎక్కువ, చికెన్ తక్కువ, మటన్ ఎక్కువ తింటూ ఉంటాను. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు అసలు బ్రాహ్మణేమో అని అంటున్నారు అనమాట. అంటే ఎక్కువ ఏది తినేదాన్ని కదా, ఓన్లీ ఎగ్స్ తింటాను. ఇంకా మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి మటన్ తినడం స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా మటన్ అయితే నాకు కూడా ఫస్ట్ ఎక్కువ వంట వచ్చేది కాదు, మళ్ళీ ఇట్లా మెజర్మెంట్గా నేర్చుకున్నాను. ఫస్ట్ ఇలా ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడకపెట్టుకుంటాను. అంటే ఆ ఉప్పు అంతా ఆ ముక్కలకి పట్టాలి కదా, అలా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడకపెడతాను. ఎక్కువ కుక్కర్ వాడేదాన్ని కాదు, ఇలాగే చేశాను. కానీ కుక్కర్ వాడితే కొంచెం త్వరగా అయిపోతుందని ఈ మధ్య 4 years నుంచి కుక్కర్ వాడుతున్నాను. కుక్కర్ అంటే నాకు చాలా భయం, వెళ్ళిపోతుందేమో అని అందరూ చెప్తూ ఉంటారు కదా అని. కానీ ఇప్పుడు నేర్చుకున్నాను. మళ్ళీ వచ్చి కొంచెం ఉప్పు వేసి అలా ఉడకపెట్టేసాను. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ తర్వాత వేస్తూ వచ్చాను. ఇంకా నేను సింపుల్గానే ఎక్కువగా మసాలా వేయను. తెల్లగడ్డలు, అల్లం, చెక్క, లవంగం, కొంచెం కొబ్బరి, 4 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు మిరప్పొడి, కొంచెం పసుపు అనమాట. అంటే కొంచెం గ్రేవీ కోసం. మధ్యాహ్నం సంగటి చేద్దాంలే, ఇంకా మార్నింగ్ చపాతి చేద్దామని ఇలా మసాలా కొట్టుకున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా ఏమి ఎక్కువ లేదు, కొంచెం 2 ఉంటే వేసేసి ఇలా కుక్కర్కి 4 విజిల్స్ అయితే పెట్టేశాను. అయిపోయింది. మళ్ళీ 4 విజిల్స్ తర్వాత ఇంకా మా బబ్లు వచ్చి ఏంటమ్మా అని వచ్చాడనమాట. మటన్ చేస్తున్నాను, తినాలి బాగా, కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలి అంటే ఇంకా సరే అని తినడమ్మా అంటూ ఉన్నాడు. ఇంక మీ నాన్న తినిపిస్తాలే అంటూ ఉన్నాను. ఇంకా అప్పుడు వచ్చి ఇంకా ఖర్జూరాలు, అదే డ్రై ఖర్జూరాలు నానబెట్టాను, తింటున్నాడు. ఇంకా చపాతీ చేశాను మార్నింగ్. ఇంకా చపాతీలు అయితే చేశాను. మళ్ళీ ఇంక మా ఆయన అంటే రోజు మార్నింగ్ సెటిల్కి వెళ్తాడు, కొంచెం లేట్ వస్తారని మేమిద్దరం తింటానికి ఇంకా ఆవేళకి వచ్చేసాడు. ఎవరు లేరు అంతగా, ఇంకా అందుకనే ఇక్కడ స్టేషన్ దగ్గర ఫ్రెండ్స్తో ఆడొస్తున్నాను అని చెప్పాడు. మా ఆయన సెటిల్ కూడా ఒకసారి పెడతాను, చాలా బాగా పెడతాడు. ఒకసారి అవార్డు కూడా అదే ఒకటి గిఫ్ట్ వచ్చిందనమాట. ఏదో ఫాస్ట్నెస్లో రాలేదు కానీ 2020 లాస్ట్ ఇయరే వచ్చింది. ఈ మండలంలోనే ఫస్ట్ వచ్చాడు సెటిల్. మా బబ్లు మౌనిలు కూడా ఎక్కువ వాడతారనమాట. ఇంకా చికెన్ మటన్ అంటే మా బబ్లు తినడు, మా ఆయనే తినిపిస్తాడు. అందుకు మా ఆయన అలవాటు చేస్తాడు అనమాట. ఇంతకుముందు తినేవాడు కాదు మా బబ్లు, వాళ్ళ డాడీ దగ్గర అయితే బాగా తింటాడు, అందుకే తినిపిస్తున్నాడు. ఇంకా నేను చేసుకొని తినేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా ముద్ద చేసుకున్నాము. ఇంకా సంగటి ముద్ద కాంబినేషన్ ఇంకా చెప్పాలా, చాలా బాగుంటుంది. ఇంకా అన్నం అయితే ఇంకా మామూలుగా తినేది, సంగటి అయితే బబ్లు బాగా తింటాడని చెప్పి ఇంకా సంగటి తింటాడు బబ్లు బాగా చేయట్టు ఇంకా చేశాను. ఇంకా మా బబ్లు నేను తింటున్నాము. ఇంకా మా ఆయన వచ్చి నాకొద్దు, ఎక్కువ తినడు మా ఆయన నాన్ వెజ్, ఒకసారి తినేవాడు ఇంకా నాకు ఇంకా అరగదు, నాకు ఇంకా వద్దు అని చెప్పేస్తాడు. ఇంకా నేనైతే తింటాను భారీ, అంటే మరీ ఎక్కువ అది కాదు. ఇంకా శ్రావణ మాసాలు వస్తున్నాయిలేండి, ఇంకా తినను. ఇంకా ఇలా తినేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే పిలుస్తూ ఉన్నారు, రా అంటే ఆడుకుందాం రా. నేనైతే ఎక్కువగా పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటాను. నేను ఫస్ట్ నుంచి అంతేను, పిల్లలతోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఇలా చిటికలో ఇలా గిన్నెలు కడిగేసేసి ఫాస్ట్గా
ఇంకా పిల్లల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఇది స్టాండ్ ఇవన్నీ మా ఆయనే బుక్ చేస్తాడు. నేను అస్సలు ఏం బుక్ చేయని అవసరం లేదు, అన్నీ మా ఆయనే తెచ్చేసుకుంటాడు అనమాట. నా ఏం కావాలన్నా ఇంట్లోకి ఏం చేయాలన్నా కూడా మనం ఆడవాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేస్తారు కదా, నాకైతే అటువంటి టెన్షన్ లేదు. మా ఆయన అన్నీ చూసుకుంటాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే మంచి భర్త దొరకడం చాలా అదృష్టం కదా. ఇంకా ఇది వచ్చి మధ్యలో క్లిప్ అనేది లాస్ట్లో యాడ్ చేయాల్సింది. మ్యాగీ వచ్చి ఈవినింగ్ చేయించాను మా బబ్లుకి. ఇంకా పిల్లలు పిలుస్తూ ఉంటే గిన్నెలు సండే కదా, మా పిల్లలు వచ్చారు, వెళ్ళదన్నమాట. అది మా ఫ్రెండ్స్ అనమాట. రోజు ఈవినింగ్ అంటే ట్యూషన్ అయిపోతానే ఇక్కడే ఆడుకుంటున్నారు. ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను కదా, వీళ్ళు కొన్ని షార్ట్ వీడియోస్ కూడా తీస్తున్నాను. ఇక్కడ మా దగ్గర పిల్లలు రోజు వచ్చి ఆడుకుంటారు అనమాట మాతో. చదువుగా హాయ్ చెప్పి. ఇది పప్పి ఒక వీడియో చేసినారు కదా, ఇద్దరు పిల్లలు వాళ్ళు రాలేదన్నమాట. ఇంకా ఆడుకుంటూ ఉన్నాను. కామెడీ బాగా చేస్తుంది అనమాట. నిజంగా ఈ పిల్లలతో చాలా బాగా పొద్దుపోతుంది అనమాట. క్వశ్చన్స్ అడుగుకుంటా, వాళ్ళ స్కూల్లో ఇవన్నీ చెప్తా, చాలా బాగుంటుంది. చూడండి ఏం చేస్తున్నావు రితాస్, చూపించు. బాగా కట్ చేస్తాను. ఎక్కడ పెట్టేకి ఇంట్లోనా? ఇంకా ఈ గేమ్ అయితే నేను చిన్నప్పుడు గేమ్ ఆడేవాళ్ళము. ఈ గేమ్ ఆడతామా అంటే ఇంకా సరే అంటే ఆడదామని చెప్పారు. ఆడుతున్నారు చూడండి. మీకు కూడా ఇంకో గేమ్ అయితే చూపిస్తాను. మీకు కూడా చిన్నప్పుడు ఈ ఆట గేమ్ ఆడింటారు కదా, ఇంకో గేమ్ చూపిస్తానండి. స్టార్ట్. చేతులు పెట్టండి. ఈ గేమ్ చూడండి. ఇది గేమ్, అది ఆకు పాకు రీతాస్ రెడీనా? మొత్తం బాగా చెప్పాలి. అయిపోయిన తర్వాత ఇలా మర్చేసుకొని ఈ గేమ్ అందరికి చేతులు ఎక్కడికి వెళ్ళాయంటే కొంచెం లాంగ్ వీడియో అవుతుందని కొంచెం కట్ చేసారులేండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆకు పాకు తమలపాకు రెడ్డేరింటికి మజ్జిగ పోతే అల్లా వారి కుక్క బావు బావు మన్నాది డబల్ వైస్ అయితే రావచ్చు. కొంచెం మన్నాది. మీకు కూడా ఈ గేమ్ గుర్తే ఉంటుంది. చిన్నప్పుడు ఆడేవాళ్ళు అనమాట. ఇలా మనకు వచ్చిన గేమ్స్ ఆడితే వాళ్ళు ఇట్లా మొబైల్ అలాంటివి చూడకుండా ఇలా గేమ్స్ వాళ్ళకి న్యూ గేమ్ లాగా ఉంటుంది, మంచిగా ఆడతారు అనమాట. ఆకుపాకు తమలపాకు రెడ్డేరింటికి మజ్జిగిపోతే అల్లా వారి కుక్క బావు బావు మన్నాది. తొందరగానే వీడియో కట్ చేయాలి ఎందుకంటే లాంగ్ అవుతుంది. ఆకుపాకు తమలపాకు రెడ్డేరింటికి మజ్జిగ పోతే అల్లా వారి కుక్క బౌ బౌ మన్నాది. నేను అన్నీ అయిపోయినాయి కదా, నేను ఎందుకు పెట్టుకో చెయ్యి. బౌ బౌ మన్నాది. నువ్వు చెయ్యనికి పెట్టేసుకో, ఇంకా అయిపోయింది. ఆకుపాకు తమలపాకు రెడ్డేరింటికి మజ్జిగ పోతే అల్లా వారి కుక్క బౌ బౌ మన్నాది. ఇంకెన్ ఇది మర్చి ఇంకా అడుగుతారు అనమాట. అమ్మ అడుగు చేతులు ఎక్కడికి వెళ్ళాయి ఫస్ట్ వాకిలి అలా చెప్తారా? అమ్మమ్మ నీ చేతులు ఎక్కడికి వెళ్ళినాయి? వాకిలు ఏమిచ్చింది? చెక్ ఏం చేసినావు? పొయ్యి ఏమి ఇచ్చింది? బూడిదేం చేసినావు? దిబ్బ ఏమిచ్చింది? ఎరువేం చేసినావు? చెట్లు ఏమి ఇచ్చినాయి? పూలు ఏం చేసినావు? మంచి పూలు దేవుడు పెట్టిన చెడ్డ పూలు మా అత్తకి ఇచ్చిన. మెత్త ఏమి ఇచ్చింది? పేన్ ఇచ్చింది. పేన్ ఏం చేసినావు? కోడికి ఇచ్చినాయి. కోడేమి ఇచ్చింది? గుడ్డు ఇచ్చింది. గుడ్డేం చేసినావు? పొయ్యి మీద పెట్టింటే మీ తాత ఏంది మీ తాత మా తాత తినేసిన. వర్షిణి పప్పి. అమ్మమ్మ నీ చేతులు ఎక్కడెక్కిపోయినాయి? వాకిలు ఏమి ఇచ్చింది? చెక్ ఇచ్చింది. చెక్ ఏం చేసినావు? పొయ్యిలో పెట్టా. పొయ్యి ఏమి ఇచ్చింది? బూడిదేం చేసినావు? దిబ్బలో వేసిన. దిబ్బేమి ఇచ్చింది? ఎరువేం చేసినావు? చైన్కి వేసిన. చేనేమి ఇచ్చింది? గడ్డి ఇచ్చింది. గడ్డేం చేసినావు? ఆవుకి వేసిన. ఆవేం ఇచ్చింది? పాలు ఇచ్చింది. పాలేం చేసినావు? పొయ్యి మీద పెట్టింటే నేను కొన్ని తాగి పుల్ల చిన్న. ఇంకా ఈ గేమ్ కూడా మీకు గుర్తుకొచ్చింటుందని అనుకుంటున్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది కదా, చిన్నప్పుడు మీకు కూడా గుర్తుకొచ్చింటుంది అనుకుంటున్నాను. ఇది ఈవినింగ్ వచ్చి మా బాబు ఇంకా మ్యాగీ చేసిందంటే ఇంకా మ్యాగీ చేస్తున్నాను. ఇంకా మా బాబు అయితే వీడియో అస్సలు నచ్చదనమాట. ఎప్పుడు నేను వీడియో తీసుకుంటే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. ఇంకా వచ్చి కొద్దిగా కూర అయితే కర్రీ అయితే ఉంటుంది. ఈవినింగ్ ఇంకా చపాతీ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా రాత్రి పూతరేకులు మా బబ్లుకి అయితే చాలా బాగున్నాయి మా టేస్టీ. కానీ వాళ్ళ డాడీ కోసం ఒకటైతే పెట్టాడు. నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయి పూతరేకులు. ఇంకొచ్చి మామూలుగా ఎప్పుడు బొమ్మలు చూసేవాడు. హనుమాన్ మూవీ వచ్చింటే చూస్తున్నాడు. చాలా బాగుంది కదా హనుమాన్ మూవీ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే షటిల్కి మామూలుగా షటిల్ ఎక్కువ ఆడతారు, ఇంకా క్రికెట్ ఆడతారు.
ఇంకెవ్వరు లేరని చెప్పి అది కొంచెం హెల్త్ బాగాలేదని ఇంటి దగ్గరే ఉన్నాడు కదా, ఇంకా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే బాగానే ఉంది, డాక్టర్స్ కూడా ఏం కాలేదు, ఇన్ఫెక్షన్ వల్లే అని చెప్పారు. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి హెల్త్ బాగుంటేనే కదా మనకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం హెల్త్ బాగాలేకన్నా కూడా ఎక్కువ టెన్షన్ అనమాట. అదే లాస్ట్ ఇయర్ సెటిల్లో నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎక్కువ మా ఇంట్లో సెటిల్ ఆడతారని మార్నింగ్ ఒకసారి అయితే వీడియో పెడతాను. చాలా బాగా ఆడతారు సెటిల్. వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు అంతా అనమాట ఒక కోర్ట్ లాగా తయారు చేసుకొని అది ఒక టోర్నమెంట్ కూడా వచ్చిందనమాట మా ఆయనకి లాస్ట్ ఇయర్. కూడా మా పిల్లలు కూడా వచ్చాయి, వాళ్ళ స్కూల్లోనే పెట్టేసినారు. సాయంత్రం పిల్లలు వచ్చి మా ఆయనకి పొడుపు కథలు అడుగుతాడు. ఆయన కూడా పిల్లలతో ఆడుకుంటారు అనమాట.